ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం, 4వ రోజు. అనుదిన వాగ్దానం వస్తున్న మన జీసస్ ప్రెజెన్స్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వాగ్దానాన్ని అనేక మందికి పంపించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో చాలా గొప్ప శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు నీకిస్తూ నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి నేటి వాగ్దానాన్ని ఆలోచన చేయి. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు. నిజమే కదండి. మన పాపముల కొరకు, మనం చేసిన దోషముల కొరకు తన సొంత కుమారుణ్ణి మరణానికి అప్పగించాడు దేవాతి దేవుడు. ఆయన కుమారుణ్ణి బలిగా ఇచ్చేసాడు మన కొరకు. మరి అటువంటప్పుడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు అనే ప్రశ్న ఈరోజు దేవుడు నీకు వేస్తూ ఉన్నారు. తన కుమారుని సైతం నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు అనుగ్రహించేసాడు, ఆయన ఇచ్చేసాడు కదా. మరి మనకు ఈ లోక సంబంధమైన వాటిని కావాలని మనం వేడుకుంటూ కోరుకుంటూ బాధల్లో ఉన్నాం కదా. మరి తన కుమారునిచ్చిన తండ్రి ఈ లోక సంబంధమైనవి మనకి ఇవ్వడంటారా అండి? ఈ లోకంలో ఏదైతే నాకు పెద్ద ఇబ్బంది ఉంది ప్రభువా, నాకు అవసరత ఉంది ప్రభువా నువ్వు అడుగుతూ ఉన్నావో అది యేసయ్య కంటే గొప్పదా? ఒక్కసారి ఆలోచించి. దేవుడు తన కుమారుని సైతం నీ కొరకు ఇచ్చినప్పుడు ఈ లోక సంబంధమైనవి, ఒక్క మాటతో పలికే ఏర్పడిపోయే ఈ లోకంలో ఉన్నవి దేవుడు నీకు ఇవ్వడా? ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అపవాది ఏం చెప్తాడంటే, నీ తలకు మించిన భారం నీకుంది, ఇదిగో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, అనేక రకాలుగా నువ్వు బాధపడబడుతున్నావు, నువ్వు ఇంకా అయిపోయావు అని చెప్పి అపవాది నీతో మాట్లాడతాడు. కానీ ఈరోజు దేవుని వాగ్దానాన్ని నమ్ము. నువ్వు వాగ్దానాన్ని పట్టుకో. దేవుడు నీతో ప్రశ్న వేస్తున్నాడు. నా కుమారుని నీ కోసం ఇచ్చాను కదా, ఈ లోక సంబంధమైనవి నీకు ఇవ్వనా అని అడుగుతున్నాడు దేవుడు. నిన్నే అడుగుతున్నాడు ఈరోజు. ఏదో భారం నీ మీద ఉండిపోయింది, ఏదో నలిగిపోతానని చెప్పి నువ్వు ఇంకా కంగారు పడాల్సిన పని లేదు. ఒక్క మాట నీకు అర్థమైందంటే చాలా నెమ్మదిగా జీవిస్తావు ఈ రోజు నుంచి. ఆమెన్. ఈ రోజు నుంచి దేవుని మాట నీకు అర్థమైతే గనక నెమ్మది కలిగి ప్రార్థన చేస్తావు, సంతోషంగా సమాధానంగా నువ్వు బయలు వెళ్తావు. ఆమెన్. దేవుని వాగ్దానం యొక్క విలువ నీకు అర్థం అవ్వాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు తన కుమారుని ఇచ్చేసాడు దేవుడు. అంతకన్నా విలువైంది ఇంకేముందండి? ఈ లోక సంబంధమైన ఉద్యోగాలు, డబ్బు, వ్యాపారం, శుభకార్యాలు, బాధలు, వేదలు ఇవి తొలగించడం, ఇవన్నీ కూడా దేవునికి చాలా చిన్న విషయం. నువ్వు దేవునికి లోబడే వ్యక్తివైతే, దేవుని మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని కనబరిచే వ్యక్తివైతే, ఈ దినము ఈ వాగ్దానం పూర్తవ్వక ముందే నీ జీవితంలో కార్యం జరిగి ఉంటుంది అంతే. ఆమెన్. దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు. మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. అద్భుతాలు నీ జీవితంలో ఎప్పుడు నీ ఇంట్లో ఉంటాయి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.